మంచితనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆదిత్యపురం గురించి తెలుసుకోవాలి. ఆనందం అమాయకత్వం నిండిన అక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ఆణిముత్యం లాంటి అమ్ముల గురించి తెలుసుకోవాలి. మేము తెలుగు వాళ్ళమే అయినా కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో సెటిల్ అయ్యాం. అన్నయ్యలు వ్యాపారం చూసుకునేవాళ్ళు, నేను హైదరాబాద్లో ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయిన మమ్మల్ని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు. పాయసం తాపిస్తే ఎలాగా? నెక్స్ట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఏంటోదినా ఇది? పుట్టినరోజు తాతయ్య అయితే నాకు తినిపించడం ఏంటి? ఏం తాతయ్య ఇది? నువ్వు వచ్చేదే సంవత్సరానికి ఒక రోజు, అది నా పుట్టినరోజున. దానికోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం. ఇంకెమోషన్స్ ఆపేసి ఎంటర్టైన్మెంట్లోకి వస్తారా? అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాంరా. మీ అమ్మ సొంతూరు ఆదిత్యపురం నుంచి ఫోన్ వచ్చిందిరా. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్ని మీ అమ్మ దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించేది. కానీ ఆవిడితోనే ఆచారాలు మర్యాదలు అన్నీ పోయాయి. అయితే ఈసారి నేను వెళ్తాను తాతయ్య. నువ్వు వెళ్తావా? అవును తాతయ్య, ఆదిత్యపురం చూస్తే అమ్మని చూసినట్టే అన్నావుగా, అందుకే వెళ్తాను. అలా ఫ్రెండ్స్తో నేను ఆదిత్యపురానికి బయలుదేరా. స్లో మోషన్లో నిన్ను నడిచొస్తుంటే ఉంటదిరా. ఒరే మావా, మనం ఎక్కాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కకపోతే ఓ జీవితకాలం మిస్ అయిందంటారు కదరా. అంటారు కానీ మనం ఎక్కేం కదా, మనకెందుకు? అలాగే మనం దిగాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి దిగకపోతే జీవితమే మిస్ అయిపోతుందిరా. అయితే అమ్మాయి కనిపించిందా? మామూలుగా కనిపించలేదురా, తను కనబడగానే ప్రపంచమే స్తంభించిందిరా. నా జ్ఞాపకాలతో మీరు మిగతా జర్నీని జాగ్రత్తగా ఫినిష్ చేసేయండి రా. సౌందర్యలహరి స్వప్న సుందర. ఆర్ఏసీలో ముందున్న వీళ్లను వదిలేసి ఆ కుర్రాళ్ళకి భర్తలు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వాళ్ళ నాన్న ఈ జిల్లాలోనే బాగా సౌండ్, పైగా పెద్ద పొలిటికల్ లీడర్. నేను వాళ్ళని ఏం చేయలేనమ్మా. మీరు ఏమీ చేయకండి, డబ్బున్న వాళ్ళదే రాజ్యం అయిపోయింది. చిచి, డబ్బుంటే ఏమైనా చేయొచ్చని మదం. మీరు నా భర్త తీసుకోండి. నమస్కారం అమ్మా. పర్వాలేదు పర్వాలేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. పిల్ల డైనమిక్ గా ఉందిరా. కాదు, డైనమైట్ లో ఉంది, దగ్గరికి వెళ్తే పేలుతుంది. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని, ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టార్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరిని ఫిక్స్ అవు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు, రాను రాను భయం భక్తి సనగిలినాయంట్రా. అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్ దగ్గరికి రా, మెడబట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్క అయిపోతున్నారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టదు బాబు గారు. బాబు గారు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా.
ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి. ఓకే. అయ్యయ్యో, వదిలేయమంటే పూర్తిగా వదిలేయమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావు బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా, కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రికి వాటర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి ఈ కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. ఆ, సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. ఇంతకటి నుంచి చూస్తున్నాను. ఏమండి, ఎక్కడికి? అయ్యో ఆగండి. ఏయ్, ఏంటి న్యూసెన్స్? అవతల జనాలు నిద్రపోతున్నారు. అయితే మేం చేయాలా? జోలో పాట పాడాలా? ఏయ్. మీరు ఆగండి. అంటే మీరు వెళ్ళి పడుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఎవరికి బాగుంటది? మీకా? మేమంతా పడుకుంటే మీ ఇద్దరు ఏం చేస్తారు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? రా ఏంటే? ఆడపిల్ల మీద చేతులు ఎత్తకండి సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అది కాదు. మీరు వెళ్ళండి, నేను చెప్తానుగా వాళ్ళకి. మీరు వెళ్ళండి. రండి సార్, అసలు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదండి సార్, మనకి ఎలా పడితే అలా చేసుకుందాం. పదండి, రండి సార్. ఏయ్, ఏంటి నువ్వేంటి? అదన్నమాట. గుడ్ నైట్ సార్. పడుకోండి, పడుకోండి. అలా సైలెంట్ అయిపోయారు. ఏం చేశారు? నేనెవరో కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను. ఓహో, రాజా రామచంద్ర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారా? అదేనండి, అదే. ఓకే. ఓ అమ్ములు పాప, ఆ అమ్మాయి మా ఊరు మాస్టర్ కూతురు అమ్ములండి. కలెక్టర్ గారితో గొడవ పడి మరి మా ఊరికి రోడ్లు అట్టుకొచ్చిందండి. మామూలు హడావు చేయదండి మరి. మన ఊరి పిల్లలు టౌన్కి వెళ్ళి కాలేజ్ చదువులు చదవకుండా పత్తోనే ఆపేశారు. ఏ మన ఊళ్ళో కడుతున్న హాస్పిటల్, వాటర్ ట్యాంకు మధ్యలోనే ఆగిపోయాయి. ఏ ఇసుక లారీలు, సిమెంట్ లారీలు తిరగటానికి సరైన రోడ్స్ లేవు కాబట్టి. ఇవాళ నేను కోటరే తాగా. ఏ ఆఫ్కి డబ్బులు లేవు కాబట్టి. అంతే కదా. ఒరే అప్పిగా, అమ్ములు పాప మాటకు అడ్డుపడ్డావంటే నీ ఆధార్ కార్డు ఆపేస్తానంతే. ఏదో తొత్తు కొడకని. పొద్దున్న లెగ్గానే పాపులం ఎక్కుందా అని చూస్తుందండి. ఏమీ లేకపోతే ఆవిడ కీడ్చి హెత్తదండి. మరి ఇంట్లో ఏమనరా? ఏమంటారండి, ఆయన స్కూల్ మాస్టర్ కదా. తండ్రి ఆదర్శాలతోనూ తల్లికి ఆరావంతోనూ పెంచారు. ఊళ్ళో వాళ్ళ గొడవలు నీకెందుకు చెప్పు? అందరు అమ్మాయిలా పెళ్లి చేసుకుని నువ్వు ఇంటిదాని అవ్వచ్చు కదే. అమ్ములు అందరు అమ్మాయిల లాంటిది కాదు. మా నాన్న నన్ను అలా పెంచలా. ఏం నాన్న? అంతేగా తల్లి. సరిపోయింది. ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయట్లేదని నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. 40 రకాలుగా అనుకున్నా ఐ డోంట్ కేర్. నేను నా కోసం బతుకుతున్నాను. మరి సంబంధాలు ఏమి చూడట్లేదా? అమ్మచ్చుడు కూడా తీరిందండి బాబా. పిల్ల మంచి జామ్ పండ్లా ఉంటది కదండి. అందుకనే పక్కూరు నుంచి మంచి రిచ్ సంబంధం కూడా వచ్చిందండి. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా. వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడతీలని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసావుని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడిచ్చారమ్మా? మా తాత సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆర్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను.
పగలేమో పేకాట, ఇక రాత్రి అయితే అద్దనటవా? అంటే కష్టపడమన్నమాట. ఓరే నాయనో, నాకీ కట్టవేంట్రా? లేరా, పెద్దల ఆస్తులు చూపించి పోజు కొట్టే వాళ్ళంటే నాకు చిర్రాకు. లే, get out. ఇది చేసుకుంటే రోజు కట్టబడాలి. ఆదిత్యపురం అభిమానులందరికీ అమూల్ పాప చదువుగానే డైరెక్ట్ గా మన ఊరు వచ్చింది. అందుకే ఈ ఏళ మనకి రోడ్డు వచ్చింది. మా కాలేజ్లో మీది ఏ ఊరని అడిగితే ఆదిత్యపురం అన్నాను. అదెక్కడుంది, అసలు ఆ పేరు మీద ఊరుందా అని అందరూ జోకులేశారు. నేనప్పుడే డిసైడ్ అయ్యాను, మన ఆదిత్యపురాన్ని ఆదర్శపురంగా తీర్చిదిద్దాలని. అంతేకాదు, అమ్ములు అంటే ఆదిత్యపురం, ఆదిత్యపురం అంటే అమ్ములు అనేలా చేస్తా. ఆదిత్యాపురం అంటే అన్నపూర్ణ, అన్నపూర్ణ అంటే ఆదిత్యాపురం రా. అమ్ములు బాగా నచ్చిందమ్మా. తను ఎలా ఉందంటే అచ్చం నీలా ఉందమ్మా. అమ్మలాంటి అమ్మాయి దొరకడం అదృష్టమే కదమ్మా. జర్నీ అంటే ప్రయాణం. మన ఊరు నుంచి రావులపాలెంకి గంట జర్నీ. మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారు. రావులపాలెం నుంచి మన ఊరికి గంట జర్మనీ. ఏమైంది రాము? పిలుస్తుంటే ఎక్కడికి పారిపోతావురా? బానిసలకింత అహంకారమా? రా, బయటికి రా, ముందు బయటికి రా. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? పనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు గారు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ బాబు గారు, చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. ఉందిరా, బంగ్లాకు వచ్చిన తర్వాత ఏదో మంచోడు అని మనోడు అని పనికి వస్తావని పైకి వస్తావని. నమస్కారం. నమస్తే నమస్తే. హలో రాము, అందరికి నీ పేరు చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ నేమ్ ఇస్ రాము. అబ్బో సూపరు. అయ్యో రాము, ఐ కాదు, మై నేమ్ ఇస్ అనాలి. చెప్పాను కదండి నాకు ఇంగ్లీష్ రాదని. తెలుగైతే పాటలు పద్యాలు బోల్డ్ వచ్చండి. పర్లేదు రాము, నీకొచ్చిందే పాడు. తేట తేట తెలుగులా తెల్లవారే వెలుగులా ఏరులా సెలయేరులా కదిలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలుచుంది కనుల ముందరా. అయ్యో ఏం లేదమ్మో, ఏం లేదు, అయిపోయింది. రాము, ఇంకెప్పుడల్లా పాడకే. సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. రాము, ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళేనండి. ఆడింట్రా మనం చూపించాడా? ఏం చేస్తుంటాడు అక్కడ? నేను మిమ్మల్ని ఇలా వాటేసుకుంటే మీరు నన్ను తిట్టి పంపించేస్తారని, దాంతో నేను మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపేస్తానని కాలేజీలో గట్రా ఏదో జాగింగ్ అది చేస్తున్నారండి. అయ్యో, అది జాగింగ్ కాదు రాము, ర్యాగింగ్. పద చెప్తా, పద. మనుషులేనా మీరు? ఇతను నన్ను ముట్టుకుంటే నేను తిడతాను కొడతాను అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి. బాబాయ్ చాలా చాలండి. ఆడేసేవాలంటున్నాడు కదండి, ఇంక వదిలేయండి. అమ్ములు ఇక్కడ, జాగ్రత్త. రాము, ఈ రోజు నుండి నీకు మా ఇంట్లో స్పెషల్ క్లాసెస్. ఇంటికొచ్చి ఆయ్. అమ్ములు, ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవా? ఈఎల్ఈపిహెచ్ ఏంటి? నాట్ బ్యాడ్ రాము, ఒక్కసారి చెప్తే చాలు, భలే గుర్తుపెట్టుకుంటున్నావు. యు మై ఫేవరెట్ స్టూడెంట్. ఐ లవ్ యూ. వాట్? అంటే ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటన్నారు? అదే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. ప్రతివాడు ఐలవి చెప్పేవాడే. రాను రాను మంచి మర్యాద లేకుండా పోతుంది ఈ ప్రపంచంలో. 10వ తరగతి పాస్ అవడం,
పేమెంట్ చేయడం. ఏమైందిరా ఊరి జనాన్నంతా తీసుకొచ్చావు? మా అమ్మాయి ఎంఏ డిస్టెన్షన్లో పాస్ అయిందండి. ఈడేమో ఇంటర్మీడియట్ డిస్కో చేసి మన ఊర్లోనే టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు. దీనికి చిన్నప్పటి నుంచి మీరే చదువు చెప్పారు కదండి, ఇప్పుడు కాదంత బుద్ధి చెప్తారని తీసుకొచ్చానండి. భర్తే ఉద్యోగం చేయాలి, భార్య వంట చేయాలి అన్న రూల్ ఎక్కడా లేదు. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మనసులు కలిస్తే చాలు. కులాలు చదువులు కలవక్కర్లేదు. ఐ లవ్ యూ. అవునమ్మలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ట్విస్ట్ అంటే. మాస్టారో, ముందు మీ సమస్యను తేల్చండి. కావాలంటే మేము కాసేపు ఎయిటింగ్ చేస్తాం. మీ తీర్పే మా తీర్పు. ఏంట్రా నువ్వు బాగుతుందా? ఓలేనా అమ్ములు పాప నీ పాఠాలు చెప్తుంటే నువ్వేమో పాఠాలు చెప్తావా? ఒరే నిన్ను. ఆగండి. ఇందులో తన తప్పేమీ లేదు. తనకి చనువు ఇచ్చింది నేను. తనకి నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. ఏంటమ్మా ఇది? అవును నాన్న, రాము అంటే నాకు కూడా ఇష్టమే. నా మనసు తెలిసే వరకు తను మౌనంగా ప్రేమించాడే తప్ప బయటపడలేదు. ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తను చెప్పకపోతే నేనే చెప్పేదాన్ని. అయినా ఆడదాని మనసు తెలుసుకుని ప్రవర్తించే మగాడి కన్నా మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? చాలా సంతోషం బాబు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను తల్లి. అమ్మాయి ఇష్టమే మా ఇష్టమయ్యా. మాస్టారే ఒప్పుకున్నా మనం ఎంతరా? పదా మీ నాన్నతో మాట్లాడతారు. అంతే కదా మరి. పదండి, పదండి. మన రామయ్య పెళ్లి కొడుకా